Welcome to my channel, Network Product Training. We are here to share knowledge on network products. How to do product configuration, implementation and integration. స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ మన సెషన్ వచ్చేసి నాటింగ్. సో ఈ నాటింగ్ అంటే ఏంటి, దేనికి యూజ్ చేస్తారు, అది మన మైక్రోటెక్లో ఎట్లా చేస్తాము, దానికి నెట్వర్క్ సినారియో ఒకటి తయారు చేశాను. మొత్తం 3 రౌటర్స్, ఒక సర్వరు, ఒక క్లయింట్. మనకి ఈజీగా ఉండటం కోసం ఏం చేసామంటే 10.10.10. సిరీస్ నుంచి స్టార్ట్ చేసి రైట్ సైడ్కి 10.10.1, 20.1, 30.1, నెక్స్ట్ 40.1. సో ఇక్కడ కింద ఐపీ అడ్రస్ కూడా ఇచ్చాను. 40.2 వచ్చేసేమో క్లయింట్ సిస్టము, అండ్ 10.10.10.2 వచ్చేసేమో మనకి సర్వర్ రేంజ్ సిస్టమ్ అనుకుందాం. ఇది లైవ్ సినారియోలో కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది. మేబీ ఏంటంటే 4-5 రౌటర్లు ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ అంటే ఇక్కడ నేను ఓన్లీ సర్వర్ అని రాశాను. అది యాహూ అయిండొచ్చు, ఏదైనా అయిండొచ్చు. అది వెబ్ సర్వర్ అయిండొచ్చు, ఎఫ్టిపి సర్వర్ అయిండొచ్చు, ఎస్ఎఫ్టిపి సర్వర్ అయిండొచ్చు, ఏదైనా సర్వర్ అయిండొచ్చు. సో ఇది నెట్వర్క్ సినారియో. ఈ నెట్వర్క్ సినారియో మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కంప్లీట్గా క్లాసెస్ మొత్తం అన్ని ఇదే సినారియో మీద మొత్తం ఆల్మోస్ట్ మొత్తం ఎంటైర్ మైక్రోటెక్ మొత్తం అంతా కవర్ అవుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన ఐపీ అడ్రస్లు, కాన్ఫిగరేషన్స్, రూటింగ్, కనెక్టివిటీ, ఎవ్రీథింగ్ ఏమైతే ఉన్నాయో ఎక్కడి నుంచి 40.2 నుంచి 10.10.2 వరకు కనెక్టివిటీ వాటి మొత్తం అన్ని నేను ప్రీ కాన్ఫిగర్ చేసి ఉంచాను. ఓన్లీ నాటింగ్ రూల్స్ వరకు మాత్రమే నేను ఓపెన్ చేసి ఉంచాను. ఇక్కడ మీకు పైకి చూస్తే 10. సిరీస్, నెక్స్ట్ 10. మైక్రోటెక్, ఇది పైన వరుసగా సిరీస్ పైన టాప్ లో కనిపిస్తుంది కదా మొత్తం అన్ని. మనం ఇప్పుడు క్లయింట్ సిస్టమ్ దగ్గరికి వెళ్తున్నా. క్లయింట్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళాను. ఈ ల్యాండ్ కార్డ్ ఎందుకు డిజేబుల్ చేస్తున్నా అంటే, ఈ క్లయింట్ సిస్టమ్ నాకు ఏమైనా అర్జెంట్గా కావాల్సి వచ్చి ఏమైనా ఇంటర్నెట్ నుంచి ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే పెట్టుకుంటా కోసం అని చెప్పి నేను చేశాను. సో సిఎండి ఐపీ కాన్ఫిగ్ ఇది 1 minute. సో 40.2 ఐపీ అడ్రస్. ఫస్ట్ మనం పింగ్ 40.40.40.2 లోకల్ సిస్టమ్. సారీ, నేను నా సిస్టంలో చెక్ చేస్తున్నట్టున్నాను. రెజల్యూషన్ కొంచెం తేడా వచ్చింది. ఒక్క నిమిషం ఆగండి, రెజల్యూషన్ చేంజ్ చేస్తా. ఒక్క నిమిషం. ఇప్పుడు మీకు విండోస్ సిస్టమ్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఐపీ కాన్ఫిగ్ అనుకున్నాం కదా, ఐపీ కాన్ఫిగ్. సో నేను కనెక్టివిటీ ఆల్రెడీ క్లియర్ చేశానని చెప్పాను కదా, 40.40.40.2. సో నా లోకల్ సిస్టము. నెక్స్ట్ వచ్చేసి 40.40.1 నా రౌటర్, దాని ఫ్రంట్ ఎండ్ కనెక్ట్ అయిన రౌటర్స్ అవన్నీ నేను చెక్ చేయట్లేదు. సో ఇక్కడ నేను 10.10.10.1 వచ్చేసేది మన సర్వర్ ఎండ్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ఆ నెట్వర్క్ యొక్క వ్యాన్ అనమాట, సర్వర్కి ఉన్న వ్యాన్.
సర్వీసెస్ అని పెట్టుకున్నాక దానికి ఉన్న వ్యాన్. ఇప్పుడు నేను డైరెక్ట్గా లాంచ్ చేస్తున్నాను. సో ఇక్కడ అదంతా 40.40.1. ఓకే, మీకు ఐడెంటిఫికేషన్ కోసం, నాటింగ్ చేసేటప్పుడు ఐడెంటిఫికేషన్ కోసం నేను దీన్ని ఏం చేస్తాను అంటే ఇది పబ్లిక్ ఐపీ అనుకోండి. ఓకే, ఇది నా ప్రైవేట్ సిరీస్. ఈ సిరీస్లోనే నా ఇది కామెంట్ ప్రైవేట్ పూల్ ఇది వచ్చేసి నా వ్యాన్. ఇప్పుడు నాకు ఇప్పుడు సిస్టమ్ ఐపీ ఏంటి, ఇక్కడ 2 రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు మనం నాటింగ్ చేయాలి. నాటింగ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ నేను ఆల్రెడీ క్లయింట్ సిస్టమ్ డౌన్లోడ్ చేసుకున్నా, ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నా. మన సిరీస్ ఏది 10.10.10.10.1 అడ్మిన్, యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ ఏం పెట్టలేదు నేను. సో యూ వాంట్ టు కనెక్ట్ ఆల్వేస్. ఇప్పుడు నేను మీకేంటి ఎఫ్టిపి సర్వర్ కనెక్ట్ అయి ఉన్నా డైరెక్ట్. దెర్ ఇస్ మధ్యలో నాటింగ్ అనేటువంటి ఏమీ లేవు. నా పబ్లిక్ ఐపీ మేము ఏదైతే ఉన్నాయో అవి కనెక్ట్ అయ్యా. సో అది ఎలా కనెక్ట్ అయింది ఏంటి అని చూడాలంటే మనం ఐపీ సిరీస్లోకి వెళ్ళి ఏం చేస్తున్నాము, విన్బాక్స్ కనెక్ట్ అయ్యి 10.10.1 సిరీస్ కదా ఇది. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మనం టార్చ్ చెక్ చేసుకుంటాం. టార్చ్ అయితే దీని మీద కనెక్టివిటీ ఉందా లేదా, ఎవరు కనెక్ట్ అయ్యారు, ఏ ఐపీ అడ్రస్తో కనెక్ట్ అయ్యారు మన ఎఫ్టిపికి. ఒక్క నిమిషం, టూల్స్లోకి వెళ్తే టార్చ్. ఓకే, టార్చ్లో ఈథర్నెట్ 1కి ఎవరు కనెక్ట్ అయ్యారు, ఏ పోర్ట్ మీద కనెక్ట్ అయ్యారు, పోర్ట్ ఏ ప్రోటోకాల్తో కనెక్ట్ అయ్యారు. సో నేను స్టార్ట్ చేశాను. సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్, ఇంటర్ఫేస్ ఇది కదా. సో నేను కనెక్టివిటీ ఎటు నుంచి వస్తుంది, దీని నుంచి వస్తుంది కాబట్టి సోర్స్ నుంచి. మీరు ఇక్కడ చూస్తే 2 నుంచి కనెక్ట్ అయి ఉంది. 2db ఐపీ సర్వీసెస్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఐపీ సర్వీసెస్లోకి వెళ్తే ఎఫ్టిపి ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మీకు ఈజీగా ఉంటుంది కనెక్టివిటీ పార్ట్. టెస్టింగ్ ఫోల్డర్. సో ఇప్పుడు టెస్టింగ్ ఫోల్డర్ క్రియేట్ చేశా, కనెక్టివిటీ ఉందా లేదా అని. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చూద్దామంటే ఐపీ ఫైల్స్లోకి వెళ్తే టెస్టింగ్ ఫోల్డర్ అంటే నేను త్రూ ఎఫ్టిపి కనెక్ట్ అయి ఉన్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మీకు నాకు ఏ ఐపీ అడ్రస్ మీద నాకు ఎగ్జిక్యూట్ అవుతున్నాను అని చూడాలి అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్ చేసేస్తున్నాను. మీకు అవుతుందా లేదా, కనెక్టివిటీ పార్ట్ త్రూ ఉందా లేదా అని. సిఎండి పింగ్ 10.10.10.1 కంటిన్యూస్ పింగ్ పెడుతున్నా, కంటిన్యూస్ పింగ్. సో ఇప్పుడు నేను కంటిన్యూస్ పింగ్ పెట్టా. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాలి అంటే ఎక్కడి నుంచి పింగ్ అవుతుంది, సోర్స్ అడ్రస్ వచ్చి 10.40.2 నుంచి పింగ్ అవుతుంది. ఎందుకు పింగ్ అవుతుంది అంటే మనకి ఇక్కడ నాటింగ్ అనే ఆప్షన్స్ ఏమి ఎనేబుల్ చేయడం. సో డైరెక్ట్ గా నాకు పింగ్ అవుతుంది.
ఇప్పుడు నేను నాటింగ్ ఎనేబుల్ చేస్తాను. అంటే ఇప్పుడు అన్ని పబ్లిక్ ఐపీస్ లాగానే ఉంది. సో దాన్ని బట్టి ఏంటంటే మనకి డైరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఐపీ అడ్రసెస్, సో ఇది నాది ప్రైవేట్ ఐపీ పూల్. ఈ ప్రైవేట్ ఐపీ పూల్ నేను ఏం చేస్తున్నాను, నేను నాటింగ్ చేస్తున్నా. ఐపీ ఫైర్ వాల్లోకి వెళ్తే ఇక్కడ నాట్ అని ఉంటుంది. నాట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి డెస్టినేషన్ నాట్, ఒకటి సోర్స్ నాట్. సోర్స్ నాట్ అంటే ఏంటంటే లోకల్ ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ని బయటికి రాకుండా దాని వ్యాన్ ఐపీ తీసుకుని రిమోట్ లొకేషన్కి కనెక్ట్ అయ్యేది సోర్స్ నాటింగ్ అంటారు. డెస్టినేషన్ నాటింగ్ అంటే వ్యాన్ ఐపీ అడ్రస్ కనుక కనెక్ట్ చేస్తే దాన్ని రివర్స్ మళ్ళీ ప్రైవేట్ ఐపీకి మ్యాప్ చేసి దాన్ని డెస్టినేషన్ నాటింగ్ అంటారు. అంటే బయట నుంచి వచ్చే ట్రాఫిక్ ని డెస్టినేషన్ అంటారు, డెస్టినేషన్ నాటింగ్. లోకల్ నుంచి వెళ్ళేదాన్ని సోర్స్ నాటింగ్ అంటారు. ఈ సోర్స్ నాటింగ్ లో కూడా 2 రకాలు. ఒకటి నెట్వర్క్ బేస్డ్ నాటింగ్, ఇంకొకటి నెట్వర్క్ మొత్తాన్ని చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ 40.40.40.0/24 పూల్ ఇచ్చి యాక్షన్లోకి వెళ్తే మస్కరైడ్. ఓకే, సో ఇది మస్కరైడ్. ఇప్పుడు నాదేమైంది, మస్కరైడ్ అయింది అనమాట. ఓకే, నౌ నేను ఇప్పుడు పింగ్ పెడుతున్నా. నేను ఇప్పుడు పింగ్ పెట్టాను. ఇందాక మనకి పింగ్ పెట్టాను కదా. ఇప్పుడు నేను ఎక్కడికి మెయిన్ సర్వర్లోకి వచ్చాను. ఇప్పుడు మీకు అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ 40.40.40 ఐసిఎంపి ప్యాకెట్ నేను పింగ్ చేస్తున్నా. సో ఐసిఎంపి పింగ్ చేస్తుంటే నాకు ఏమొచ్చింది, 30.30.30.2 వచ్చింది. కారణం 30.30.2 ఎందుకు వచ్చిందంటే 1 minute. సో దీని ఐపీ అడ్రస్ ఏంటి, దీని ఐపీ అడ్రస్ వచ్చేసి 2. సో నా ప్రైవేట్ ఐపీ తీసుకోకుండా బయటికి వెళ్ళినప్పుడు ఇది తీసుకుని వెళ్ళింది. సో అందుకని చెప్పేసి నాకేమవుతుంది, ఈ ఇష్యూ ఇది ఇలా వర్క్ అవుతుంది అనమాట. ఎలాగా 2 తీసుకుని బయటికి వెళ్తుంది, 40.1 తీసుకుని 40.series తీసుకుని బయటికి వెళ్తాను. అందుకని మీకు అక్కడ అది చూపించింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇది మొత్తం నెట్వర్క్ చెప్పాను కదా. ఇప్పుడు నేను ఓన్లీ 2 వరకు చేస్తున్నా. 2 వరకు చేస్తున్నా మీకు సేమ్ అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది 2 వరకు చేస్తున్నా, పింగ్ అవుతుంది కదా. సో అవుతుంది, ఒక్కసారి చూస్తే ఇక్కడ మీకు పింగ్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇదేంటి, సోర్స్ నాట్, ఎస్ఆర్సి నాట్ గురించి ఇది చెప్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మీకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నా ఈ లైవ్లో వెళ్ళే దగ్గర ఎనీథింగ్ ఏదైనా నాకు ఇష్యూ వచ్చి నా పబ్లిక్ ఐపీ గనక ఆగిపోతే, మీన్స్ బ్లాక్ అయిపోతే, సో నాకు ఐపీ ఏం వస్తుంది, 30.30.2 వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మనం ఏం చేద్దామంటే ఇక్కడ 20 తర్వాత ఇదేముంది 30 ఉంది కదా. నేను మిడిల్ రౌటర్ అనుకుందాం. ఇది ఏది 2030 సిరీస్ 20.2 ఉంది ఐపీ అడ్రస్ ఇక్కడ. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకి ఇక్కడ బ్లాక్ చేసేద్దాం. మనకి ఇక్కడ ఇది వస్తుంది కదా 30.2కి నేను వెళ్ళి ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఐపీ 30.1. సో నేను ఇప్పుడు ఇక్కడ 30.1 ఎక్కడ ఉంది, ఇది 30.1. సో నేను 30.1లో నేను ఐపీ 30.2ని బ్లాక్ చేసేస్తున్నా. ఐపీ అడ్రస్ ఫైర్ వాల్లోకి వెళ్ళి, అంటే మనకి ఇప్పుడు స్పామ్ లిస్టింగ్స్ అలా అవుతూ ఉంటాయి కదా. సోర్స్ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 30.30.30.2 అనేది సోర్స్ అడ్రస్ 30.2 నుంచి కనుక వచ్చే లెక్క అయితే ఏం చేయాలంటే డ్రాప్ చేసే ప్యాకెట్ అని ఇచ్చాను నేను. సో అంటే మనకి మధ్యలో ఏదైనా ఇష్యూ వచ్చి బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఐపీ బ్లాక్ అయిపోయిందంటే మనకి ఇక్కడ ఏంటి, లాస్ట్కి వచ్చి చూస్తే ఆగిపోయింది. సో మనకి ఇప్పుడు కమ్యూనికేషన్ రావట్లేదు, బట్ ఆ ఐపీ నెట్వర్క్ అయితే లైవ్లో ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం అలాంటి కేసెస్ ఏం చేయాలంటే దీన్ని ఇట్లాగే ఉంచి స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ ఉంది కదా. ఇందాక మీకు ఏం చెప్పాను, 50.series నా పబ్లిక్ ఐపీ అని చెప్పాను. 50.series నా పబ్లిక్ ఐపీ. సో ఇప్పుడు నాకు నాటెడ్ ఐపీ ఏంటి, నాటింగ్ ఐపీ వచ్చేసి 30.2 అనేది నా నాటింగ్ ఐపీ. 50.1 అనేది 50.series అనేది ఏంటి, ఇది నా పబ్లిక్ ఐపీ పూల్. /24 అనేది నా పబ్లిక్ ఐపీ పూల్. /24 అనేది నా పబ్లిక్ ఐపీ పూల్. ఇప్పుడు దీని నుంచి వెళ్తున్న ట్రాఫిక్ ని దీని నుంచి రీడైరెక్ట్ చేయడం ఎట్లా, ఇది కూడా
నాటింగే, బట్ ఇది ఒక స్మాల్ టైప్ అనబట్టి అటు వెళ్ళే ట్రాఫిక్ తీసుకుని, ఓకే, అటు వెళ్ళే ఇప్పుడు సోర్స్ డెస్టినేషన్ ఐపీ ఏంటి, 10.10.10.10.10.2 10.1కి డెస్టినేషన్ 1కి వెళ్ళే ట్రాఫిక్ ని మనం ఏం చేస్తున్నాము, సోర్స్ యాడ్ చేస్తున్నాం. దేంతో చేస్తున్నాం సోర్స్ యాడ్? 50.50.50.1తో సోర్స్ యాడ్ చేస్తున్నాం. సోర్స్ యాడ్ చేసి ఈ సోర్స్ యాడ్ ఎప్పుడు పైన ఉండాలి. ఓకే, ఈ సోర్స్ యాడ్ ఎప్పుడు పైన ఉండాలి. ఒక నిమిషం. ఐపీ రూటింగ్ పార్ట్ 50.series 1 minute. 10.10.10.series వచ్చింది, 20 వచ్చింది. డెస్టినేషన్ ఎస్ఆర్సి నాట్ 0/24 1. ఓకే, ప్రస్తుతానికి దీన్ని డిజేబుల్ చేశాను. బట్ మీకు అంటిల్ అన్లెస్ నేను చేసేంత వరకు అది ఎనేబుల్ అవ్వదు, ఎందుకంటే మధ్యలో అక్కడ బ్లాక్ అయ్యింది కాబట్టి. ఇప్పుడు నేను సోర్స్ ఏమి వేస్తున్నాను, ట్రాఫిక్ దీని నుంచి 10.10.10.0/networkకి 0/networkకి ట్రాఫిక్ వెళ్ళాలి. ఒక్కసారి చూద్దాం ఎందుకు వెళ్ళటం లేదని చూద్దాము. దీని నుంచి దీనికి వస్తుందా, దీని ఐపీ అడ్రస్ ఇది ఉంది. ఒక్క నిమిషం. ఉంది ఆల్రెడీ ఐపీ పూల్ ఉంది. ఐపీ రూట్స్లోకి వెళ్ళి 50.series, నెక్స్ట్ ఏముంది 30.30.1 ఉంది. 30.1 ఐపీ 40 30.30.2 కదా. కనెక్ట్ ఐపీ అడ్రస్ 1. మిగిలిన రౌటర్ ఎందుకు రావట్లేదు, ఒక్క నిమిషం చూద్దాం. పింగ్ 50.50.50.2 సారీ 50.1 ఇక్కడ నాకు పింగ్ అవుతుంది. నేను ఎక్కడ రోల్ ఇచ్చాను, సారీ నాకు నేను రూలు 30.30.30.2 సోర్స్ అడ్రస్. ఓకే, టూ నుంచి బ్లాక్ అయింది, నాటింగ్ చేసాము. 1 minute. One, two, 50.1. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అసలు ఇక్కడి నుంచి 50.1 ఐపీ పింగ్ అవుతుందా లేదా అనేది ఒక్కసారి వీల్ క్రాస్ వెరిఫై. ఒక్క నిమిషం. పింగ్ పింగ్ 50.50.50.1. సో పింగ్ అవుతుంది మనకి, 50.1 పింగ్ అవుతుంది. 2 నుంచి రావట్లేదు, రావకుండా ఉంది కదా. .1 పింగ్ అవుతుంది.
IP address is router 230.1 230.2 నుంచి IP firewall సోర్స్ అడ్రస్ 30.2 నుంచి వస్తే డ్రాప్ చేయమని చెప్పించాము. సో అది డ్రాప్ చేస్తాం. బట్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనకి 40.1 నుంచి వెళ్ళే ట్రాఫిక్ 40.1 నుంచి వెళ్ళే ట్రాఫిక్ దేని నుంచి రూట్ చేసుకుని వెళ్ళాలి ఈ ట్రాఫిక్ .0.24 తీసుకుని వెళ్ళాలి. డెస్టినేషన్ ఐపి SRC NAT ఇక్కడ నాటింగ్ ఆప్షన్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటా. ఒక్క నిమిషం ఈ OS లో ఇంటర్ఫేస్ చేస్తే పింక్ అది 1 సరే 1 వేసి .0/24 expected address. Sorry. .2 .series 40.2 కి ఇస్తే సోర్స్ అడ్రస్ rules not be bind out. ఇది ఇందాక నేను ఇదేసాను కదా, ఒక్క నిమిషం యాడ్ చేసి 50.50.50.1 స్లాష్ వేసుకుందాము. నెక్స్ట్ ఓకే నాకు తెలిసి ఒక్క నిమిషము ఇది మీకు అది 2 ల్యాండ్ కార్డ్స్ ఉన్నట్టున్నాయి. ఓకే అందుకని చెప్పి ఇష్యూ వస్తుంది. నౌ ఇట్ విల్ వర్క్. ఇప్పుడు వర్క్ అవుతుంది. పింగ్ 10.10.10.2 1 పింగ్ అవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి 10.10.1 కదా ఇండెక్స్ ఉంది. ప్యాకెట్స్ రిసీవ్డ్ రావట్లేదు ఇందులో. .series admin పాస్వర్డ్
IP route print 2 key 1 key IP firewall filter print అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళే ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్ దేని నుంచి రావట్లేదు, దేని నుంచి రావట్లేదు, ఈ ఐపీ ఫైర్ వాల్ దగ్గర నుంచి రావట్లేదు, ట్రాఫిక్ రావట్లేదు అన్నమాట. ఒక్కసారి అది కూడా చూద్దాం ఒకసారి. వచ్చాం క్లాస్ చెప్పాం అనుకుందా, మనకి కంప్లీట్ డీటెయిల్ ఉండాలి. ఇది మనకి 20.2 20.30.2 కదా, 20.10 20.1 20.20.20.2 20.2కి వెళ్తే ఐపీ ఫైర్ వాల్ చెప్పింది. నేను ప్రస్తుతం టెస్టింగ్ కోసం చూస్తున్నాను. ఇక్కడ పింగ్ వస్తుందా రావట్లేదు. ఇప్పుడు పింగ్ ఇప్పుడు వస్తుంది. పింగ్ వస్తుందంటే బై డిఫాల్ట్ నాట్ తీసుకుని వెళ్తుంది ట్రాఫిక్. ఎస్ఆర్సి నాట్ తీసుకుని వెళ్తున్నప్పుడు నాట్ తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ డ్రాప్, ఇప్పుడు మనకి ఐపీ అడ్రస్ 1 ఉంది కదా. ఇప్పుడు టార్చ్ కోడ్ చూద్దాం. ఇందాక మనం టార్చ్ చేసాం కదా, టార్చ్ కోడ్ చూస్తే IC2కి దాని నుంచి వచ్చి దేనికి వెళ్తుంది, సోర్స్ దేనికి వెళ్తుంది, డెస్టినేషన్ దేనికి వెళ్తుంది మనకు తెలుస్తుంది. టూ దేనికి డెస్టినేషన్ 1కి వెళ్తుంది పింగ్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సేమ్ ఇందాక రూల్ అసలు ఎందుకు మనకి వర్కౌట్ అవ్వట్లేదు అని ఒకసారి చూద్దాము. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు చూద్దాం. సో ఫర్దర్గా ఏంటంటే ఇది ఐపీ పింగ్ అవుతుంది, పింగ్ అవుతుంది 40. అంటే ఇప్పుడు నేను ఇక్కడ వేసింది యాక్చువల్గా ఏంటి, రూల్ పనిచేయట్లేదు. ఈ రూల్ పనిచేయట్లేదు. రూల్ పనిచేయట్లేదు. ఒక్క నిమిషం. నాటింగ్ రూల్ అయితే వరకైతే పనిచేస్తుంది కానీ ఈ రూల్ పనిచేయట్లేదు. సో ఇప్పుడు పని చేయనప్పుడు ఏం చేద్దామంటే మనం డెస్టినేషన్ 10.10.1కి డెస్టినేషన్ 10.10.10.1కి ఎస్ఆర్సి నాట్ ఏం తీసుకుని వెళ్ళాలి, ఎస్ఆర్సి నాట్ వచ్చేసి 50.3 తీసుకుని వెళ్ళాలి. ఓకే, 50.50.T.1 తీసుకుని వెళ్ళాలి ఎస్ఆర్సి. దీనికి ఎన్కి వెళ్ళేటప్పుడు పింగ్ అవుతుందా. ఇప్పుడు మనకి ఎక్కడ ఏమొస్తుందో చూద్దాం. పింగ్ అవుతుంది కదా, స్టార్ట్. ఐసిఎంపి సార్, ఐసిఎంపి 10.10.10.1
దీని నుంచి వస్తుంది, దీని నుంచి దీనికి పింగ్ అవుతుంది. ఓకే, నౌ ఒక్క నిమిషం. నవ్వు ఇప్పుడు ఇంపోర్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇది వచ్చేసి సో డెస్టినీ ఐపీ చూసాం. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే విండోస్ 2 ఉంది కదా, ఒకసారి ఇందాక ఎందుకు రాలేదు అని క్రాస్ వెరిఫై చేసుకుందాం మనం. ఇందాక రూల్ ఎంట్రీ రాంగ్ పడింది. సో ఇది మీకు ఎలా అంటే సోర్స్ నాటింగ్ అడ్రస్. సోర్స్ నాట్ అడ్రస్ ఏంటి, ఏదైతే ఒక ఐపీ ఉందో, ఇప్పుడు ఈ ఐపీ డెస్టినేషన్ ఐపీ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ntp.com npt.com ఉంది. npt.com సైట్ మనకు ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అవ్వకపోతే మనం ఏం చేయాలి, అప్పుడు ఏదైనా పబ్లిక్ ఫిల్టర్స్ మనకి ఎక్కడ స్పామ్ లో కానీ ఏమైనా ఇరుక్కుందంటే దాని డెస్టినేషన్కి ఏదైతే ఉందో ఐపీ అడ్రస్ అది కాకుండా నార్మల్ చేసి రన్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ వెళ్ళే స్పెసిఫిక్ ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్ సైడ్ నుంచి వెళ్ళిపోతుంది, సైడ్ నుంచి ఓపెన్ అవుతుంది. ఓకే, దిస్ అ థింగ్. ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు ఏంటిది 10.10.10.1. సో ఇది ఓపెన్